బయట అయితే చల్ల చల్లగా వర్షం అయితే పడుతుంది 3 రోజుల నుంచి. ఇట్లా 3 రోజులు ముసురు పట్టింది. ఈ ముసురు తగ్గటమే లేదు. మా వారైతే నిన్నే టమాటా చారు చేయమన్నారు. నేనైతే చేయడానికి కుదరలేదు. ఇవాళ అయితే టమాటా చారు చేస్తున్నా. వేడివేడి రైస్ అయితే చేసేసాను. ఇప్పుడు టమాటా చారుకి ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ కోసి పెట్టుకున్నా. ఇంకా స్టార్ట్ చేసేసాను. కడాయి అయితే పెట్టేసి ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గేటప్పుడు టమాటాలు వేసేయాలి. అది కూడా కొద్దిగా మగ్గాక ఉప్పు, మనం ఒలుచుకున్న వెల్లుల్లి, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా టమాటాలు మగ్గే వరకు కారం వేయకూడదు. ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు కారం వేసుకోవాలి. కారము, ధనియాల పొడి వేసి బాగా మగ్గనివ్వాలి. అది మెత్తగా టమాటాలు కావు కాబట్టి మనము ఏదన్నా తీసుకొని ఎనిపే దాంతో ఎనుపుకోవాలి మెత్తగా. లేదంటే మన దగ్గర కట్లెట్ చేసేది ఉంటే దీంతో అయినా నలుపుకోవచ్చు. ఇందులోనే ఇంకా కొద్దిగా చింతపండు రసం నానబెట్టి పిసికి వేసుకొని వాటర్ సరిపడా వేసుకొని ఉప్పు చూసుకొని తెరలనిచ్చి కొద్దిసేపు 5 మినిట్స్ స్టవ్ కట్టేయాలి. అంతేనండి.